హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ అఫీషియల్. అయితే మనం ఈరోజు బద్వేల్ నియోజకవర్గం గోపారం మండలంలో ఉన్న గణేష్ ఆర్ట్స్‌లో అయితే ఉన్నాం. అయితే ఇక్కడొచ్చేసి 12 అడుగుల నుంచి 13 అడుగులు ఉండే ప్రతి ఒక్క విగ్రహం వివరాలైతే మీకు ఈరోజైతే నేను చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఆ విగ్రహాలకి న్యూస్ పేపర్ కట్టిన ప్రతి ఒక్క విగ్రహం ఆల్రెడీ బుక్ అయిపోయినట్టు. ఆ న్యూస్ పేపర్ కట్టని విగ్రహాలు సేలింగ్‌లో రెడీ ఉన్నట్టు. ఆల్‌మోస్ట్ 50% నుంచి 70% వరకు బుక్ అయిపోయాయి. ఇంకా ఎవరైనా బుక్ చేయని వాళ్ళుంటే త్వరపడి బుక్ చేసుకోండి. అయితే మేమెళ్ళిన సమయానికైతే ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ వచ్చేసి ఒక మోడల్‌లో విగ్రహాలు 10 కలర్స్ ఉంటాయన్నమాట. అయితే పక్క విగ్రహం అయితే వాళ్ళైతే కొనుక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ తయారు చేసేవాళ్ళు హిందీ వాళ్ళు కావడంతో వాళ్ళకి కొంచెం హిందీ రాకపోవడంతో కొంచెం ఇబ్బందిగా ఉండింది. అయితే మనం కూడా హెల్ప్ చేశామన్నమాట. అయితే ఆ ఓనర్ వచ్చేసి 26,000 చెప్పాడు. అయితే ఆ గ్రామస్తులొచ్చేసి 18,000కి అడిగారు. అయితే చాలా డిఫరెంట్ ఉండడంతో మనం కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి అదైతే ఆ విగ్రహాన్నయితే సెట్ చేసే ప్రయత్నం అయితే చేసి సెట్ చేసాం. అట్లా లాస్ట్‌కొచ్చేసి 19,000కయితే సెట్ చేసాం. ఎందుకంటే మన గ్రామం మొత్తం డబ్బులేసుకొని చేసేదైతే కొంచెం బేరం ఆడినా పర్వాలేదు గానీ, ఒకరు ఇద్దరు తీపిచ్చేటప్పుడైతే ఖచ్చితంగా బేరం అయితే ఆడొద్దు. ఎందుకంటే ఈ ప్రతిసారి మనమే పెట్టం గాబట్టి, శ్రామికులకిచ్చేది సంతోషంగా ఇస్తే మనకు కూడా బావుంటదని నా ఫీలింగు. అయినప్పటికీ వాళ్ళంతా చాలా చందాలేసుకుంటున్నామన్నా చాలా తక్కువ బడ్జెటొచ్చింది. కొంచెం గ్రాండ్‌గా చేయాలని మా అందరికీ ఉంది. అందుకే మేము ఇంతగా బతిమాలుతున్నాం. కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పడంతో, మేము గూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాము. ఎందుకంటే ఆ షాప్ వాళ్ళు మాకు బాగా తెలుసు. ఎందుకంటే లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి మనం వీడియోస్ అన్నీ వాళ్ళ గోడౌన్‌లోనే చేస్తున్నాం. వాళ్ళ విగ్రహాలు మొత్తం మనం సేల్ చేస్తాం. ఆల్‌మోస్ట్ 60% మన నుంచే సేల్ అయిపోతాయి కాబట్టి, మన మాట గూడా అతను ఇని వాళ్ళకైతే 19,000కైతే ఫైనల్ చేశాడు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఐడియాలైతే ఆ గూడెంలో కల్లా స్పెషల్ అన్నమాట. ఇదే మోడల్‌లో సేమ్ కలరు, సేమ్ డిజైను మొత్తం 10 విగ్రహాలు చేస్తే 10 విగ్రహాలు బుక్ అయ్యాయని చాలా సంతోషంగా అయితే మనకు ఆ ఓనర్ చెప్పాడు. అయితే మీరు గూడా చూడండి. అటువంటివి అయితే ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో లేవు. ఎవరికన్నా కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా తెప్పిస్తామని చెప్పారు. అయితే విగ్రహం చూసినట్లయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఆ కిరీటం కావచ్చు, ఆ ఆభరణాలకేసిన బంగారు కలర్ కావచ్చు, ఆ చెవులకేసిన డిజైన్ కావచ్చు, చాలా సూపర్‌గా ఉంది. ఆ నామం గూడా మీరు బాగా గమనించొచ్చు. ఆ తొండానికేసిన డిజైన్ అయితే అసలు వేరే లెవెలు. మీరు మొత్తం గమనించొచ్చు. ఇటువంటి విగ్రహాలయితే మొత్తం 10 చేశారు. ఒక్కటి గూడా అవైలబిలిటీలో లేవు. 10 విగ్రహాలు సేల్ అయిపోయాయన్నమాట. అయితే ఈ విగ్రహాలు లేవు గానీ, ఇదే టైప్‌లో ఉన్న సేమ్ విగ్రహాలయితే చాలా ఉన్నాయి. అవైతే ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. వాటి ధరలు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదైతే బుక్ అయిపోయింది కాబట్టి దీని ధర ఇవన్నీ మనకి వద్దు. ఇది ఈ టైప్‌లో ఉన్న విగ్రహాల గురించయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ విగ్రహం గూడా సేమ్ మోడల్ అన్నమాట. కాపోతే కలర్స్ మొత్తం డిఫరెంటు. అయితే ఈ విగ్రహానికి ప్రైజొచ్చేటప్పటికి 24,000 ఓనర్ చెప్తున్నాడు. ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది గాబట్టి 19,000-20,000 ఖచ్చితంగా వస్తుంది. అదే ఇదే టైప్‌లో ఉన్న విగ్రహాలైతే 4 చేశారు. రెండైతే బుక్ అయిపోయాయి. రెండైతే సేల్‌కి రెడీగా ఉన్నాయి. మీరైతే చూడొచ్చు ఆ విగ్రహం యొక్క కాంతి గాని మొత్తం మీరు గమనించొచ్చు. ఆ బంగారు ఆభరణాలకేసిన గోల్డ్ కలర్ గాని ఇవన్నీ కాస్ట్‌లీగా ఉండడంతో ఇప్పుడు ఈ ఇయర్ అయితే చాలా వరకు విగ్రహాలైతే కొంచెం ఎక్కువగానే రేట్ అయితే చెప్తున్నారు. అయితే శ్రామికుల కష్టం గూడా ఉంది గాబట్టి, మనం వాటన్నిటిని గమనించుకొని, మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకొని తీసుకోవాలి. అయితే ఇదే టైప్‌లో ఉన్న ఇంకో విగ్రహం అయితే మీకిప్పుడు చూపిస్తాను. అయితే ఈ విగ్రహం కలరొచ్చేసి కృష్ణుడి కలరు. మీరు చూసినట్లయితే సేమ్ మోడలు. అయినప్పటికీ కూడా ఏసే కలర్‌లను బట్టి, వాడే ఈ ఆభరణాలను బట్టి, పెట్టే నామాలను బట్టి ఈ విగ్రహాలొచ్చేసి చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తాయన్నమాట. మీరు చూసినట్లయితే కింద ఆవు గూడా ఉంది. ఆవుంది. పైనొచ్చేసి నామం డిఫరెంట్‌గా వచ్చింది. కిరీటం గూడా డిఫరెంట్ కలర్‌తో వచ్చింది. అయితే చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉందనమాట. అయితే ఈ విగ్రహం అయితే ఆల్రెడీ బుక్ అయిపోయింది. కానీ ఇలాంటి మోడల్ విగ్రహాలైతే చాలా ఉన్నాయి. అయితే ఎవరికి బుక్ అయిపోయింది? ఎక్కడ ఎంతకు బుక్ చేసుకున్నారనేది మనం ఇప్పుడు చెప్దాం. అయితే మీరు ఎనకాలొచ్చేసి బుక్ చేసిన వెంటనే వాళ్ళ పేరొచ్చేసి రాసేస్తారు. వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ పేరు రాసేస్తారు. అయితే మధ్యార్ చిన్న వెంకటేష్ అనే అతను అయితే ఈ విగ్రహాన్నయితే బుక్ చేసుకున్నాడు. వాళ్ళదైతే బ్రాహ్మణపల్లిగా ఇక్కడైతే రాసి ఉన్నారు. అయితే సీరియల్ నంబర్ వచ్చేసి 091గా పెట్టి ఆ విగ్రహాన్నయితే గుర్తిస్తారనమాట. ఆ బుక్ చేసినప్పుడే వాళ్ళకో స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌లో ఈ పేరు, ఆ సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ రోజు మ మనీ ఏమైనా కట్టాల్సుంటే కట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.